రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణలో వేగం పెంచాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అటవీ శాఖతో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో నీటి కొరత రాకుండా చూడాలన్నారు. 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. RRR పై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నాగర్పూర్ విజయవాడ కారిడార్ కు సంబంధించి తెలంగాణలో అసంపూర్తిగా మిగిలి ఉన్న భూసేకరణ సంక్రాంతిలోగా పూర్తి చేయాలన్నారు. అటవీ శాఖ సమస్యలున్న చోట వెంటనే పరిష్కరించాలని సూచించారు. అటవీ శాఖ, R&B శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు రేవంత్ రెడ్డి. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చూడాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్లు ఉండాలని చెప్పారు. ఏ గ్రామానికి బీటీ రోడ్డు లేదనే మాట వినిపించొద్దన్నారు రేవంత్ రెడ్డి. రాబోయే 25 ఏళ్ల అవసరాలను అంచనా వేసుకుని గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సరిపడే ప్రణాళికను తయారు చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ ప్లాన్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. జలమండలి బోర్డు చైర్మన్ హోదాలో తొలిసారి జలమండలి అధికారులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. ఇంటింటికి తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్ రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని సూచించారు. గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించాలని చెప్పారు. జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. మంజీరా పైప్ లైన్ కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్ లైన్ నిర్మించాలన్నారు సీఎం. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళల విద్యకు సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని చెప్పారు సీఎం. ఆమెకు నివాళిగా జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నామని తెలిపారు.